జగిత్యాల జిల్లాలోని నూకపల్లి గ్రామంలో గుట్టపై కొలువై ఉన్న చదువుల తల్లి శ్రీ సరస్వతి మాత ఆలయంలో అమ్మవారి మూల విరాట్ కి భక్తులు సమర్పించిన 15,555 గాజులతో అలంకరించారు. 10 గంటల పాటు 17 మంది మహిళలు శ్రమించి అమ్మవారిని చూడముచ్చటగా గాజులతో సిద్ధం చేశారు. ఈ మూలా నక్షత్రం సందర్భంగా భక్తులకు అమ్మవారు గాజుల అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ గాజుల అలంకారంలో ఉన్న అమ్మని భక్తులు దర్శించుకునేందుకు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారిని గాజులతో అలంకరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారిని 15,555 గాజులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే దేవతామూర్తుల విగ్రహాలను పూలమాలలతో అలంకరించి అర్చన, అష్టోత్తరములు వంటి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి రంగురంగుల గాజులతో చేసే అలంకారాన్ని గాజుల అలంకారం లేదా గాజుల సేవ అంటారు. శ్రావణ మాసం, దసరా, వరలక్ష్మి వ్రతం వంటి పర్వదినాల్లో అమ్మవారిని గాజులతో సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తారు. ఈ అలంకరణ విశేషాలు సౌభాగ్య ప్రతీకగా కొలుస్తారు. మహిళలు గాజులను మంగళకరంగా సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తదుపరి తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యదర్శి బండారి వేణుగోపాలరావు, కమిటీ సభ్యులు వెన్నమనేని కృష్ణారావు, గంపరాములు, చెకినం ప్రసాద్, భువనగిరి సురేష్ కుమార్, గోపాలరావు, కాలగిరి బాపురెడ్డి, ఎల్లమిల్ల సత్తయ్య, ఆలయ అర్చకులు కేతరాజు, లక్ష్మీ నరసింహారాజు, చందు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
కాత్యాయనాయ విద్మహే అందరూ ఆరతిని కనితలే మీరు ఉన్న స్వామితలే ఆరతి జలమునియమ్మ ములియమ్మ శరణమంటి ఫోటో ఫోటో జై జై మాతా ఏ మాత అమ్మ ఉంటే మనం నేను రాయించాలి. ఈరోజు మనం జగిత్యాల జిల్లాలోని నూకపల్లి గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ జ్ఞాన ధ్యాన విజ్ఞాన సరస్వతి దేవాలయంలో ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా విశేషం ఏమంటే శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి ఆలయంలో 15,550 గాజులతో అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ ఆలయ కమిటీ వారిచే ఉదయము అమ్మవారి గాజుల అలంకరణ తర్వాత భక్తులకు దర్శనాన్ని ఇచ్చారు. తదుపరి విచ్చేసినటువంటి భక్తులు హోమాదిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అలాగే చిన్నపిల్లలకు చదువుల తల్లి అయిన సరస్వతి మాత వద్ద అక్షరాభ్యాసాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. తదుపరి విచ్చేసినటువంటి భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఘనంగా నిర్వహించారు. విచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ వారు అన్నప్రసాద వితరణను కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా చక్కగా నిర్వహించడం జరిగిందని చెప్పి తెలియజేశారు. అలాగే ఇప్పుడు మనము చూస్తుంటే అమ్మవారి షోకి సారే కార్యక్రమాన్ని కూడా మనం లైవ్ ద్వారా చూడవచ్చు. సరస్వతి మాతాకి సౌండ్ తక్కువ అందరూ ప్రతి ఒక్కరు కూడా